ప్రతి ఒక్క థియేటర్ కూడా దేవాలయంగా మారిపోయింది. ప్రతి ఒక్క థియేటర్లో కూడా హారతులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క థియేటర్లో కూడా భజనలు వినిపిస్తూ ఉన్నాయి. అయ్యప్ప స్వామి యొక్క నామస్మరణ మారుమోగిపోతూ ఉంది. ఈరోజు రవితేజ గారు నటించినటువంటి ఇరుముడి సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సందర్భంగా ప్రతి ఒక్క థియేటర్లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తే అందరికి కూడా ఐ ఫీస్ట్ అన్నమాట. అంటే ఒక పండగ వాతావరణం. అది ఒక సినిమా థియేటర్ కాదు, అది ఒక దేవాలయం. మనం చూస్తున్నటువంటి సినిమా కాదు, అయ్యప్ప స్వామి యొక్క భజన కార్యక్రమం అని చెప్పేసి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్క థియేటర్లో కూడా ఇదే వైపు కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక థియేటర్ని దేవాలయంగా భావించి చెప్పులు కూడా బయట వదిలిపోయి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నామంటే ఈరోజు ఇరుముడి సినిమా అనేది అంత మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్గా కనిపిస్తూ ఉంది. అండ్ రవితేజ గారి లాస్ట్ ఒక 2-3 సినిమాలు అన్నీ కూడా ఫ్లాపుల్గా వస్తూ ఉన్నాయి. ఇంకా రవితేజ గారి పని అయిపోయింది, ఆయన సినిమాలకు అవసరం లేదు, బిజినెస్లు చూసుకోండి అని చెప్పేసి రకరకాలుగా ట్రోల్ చేశారు. కానీ ఈ సినిమాతోని మాత్రం వాళ్ళందరికీ కూడా ఎంత స్ట్రాంగ్ కంబ్యాక్ అంటే చెంపపెట్టలాగా ఒక మంచి సమాధానం చెప్పారు. ఇంకా రవితేజ గారి సినిమాలో అంటే మాస్ క్యారెక్టర్ అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ ఈ సినిమాలో మాత్రం ఒక డివోషన్ కావచ్చు, ఒక ఎమోషన్ కావచ్చు, ప్రతి ఒక్క ఫీలింగ్ని కూడా ఎంత ప్యూర్గా చూపించారంటే రవితేజ గారు అంటే ఇది కదా మాకు కావాల్సింది అని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరు కూడా పండుగ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఒకెత్తైతే ఆ థియేటర్లలో హారతులు ఇవ్వడం కావచ్చు, పూజలు చేయడం కావచ్చు, భజనలు చేయడం కావచ్చు, అండ్ స్వామి యొక్క అంటే అలాంటి ఒక డ్రెస్సును ధరించి బొట్టు పెట్టుకొని అందరూ కూడా. అండ్ దానికి తోడు ఈరోజు శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది, వరలక్ష్మి వ్రతం కలిసి వచ్చింది. ఈరోజు ఇరుముడి సినిమా రిలీజు, పూజలు, కార్యక్రమాలు నిజంగా చాలా చాలా పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది అనమాట. అయ్యప్ప స్వామి సాక్షాత్ దిగి వచ్చి ఈ సినిమాని మాకు చూపిస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది కూడా భావిస్తూ ఉన్నారు. చాలా చాలా గొప్పగా చూపించారన్నమాట సినిమాలో అయ్యప్ప స్వామి యొక్క ఆ మాలధారణ కావచ్చు, లేకపోతే ఆ భజన కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా సాంగ్స్ జీవి ప్రకాష్ రాజ్ గారు ఎంత అద్భుతంగా ఇచ్చారంటే ఇంకా మాటల్లో చెప్పలేము. ఆ ఒక ఫీల్ని మీరు కూడా డైరెక్ట్గా థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. అండ్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మాట అంటే నోటి వెంట కూడా అద్భుతం అని తప్ప ఇంకా ఏది కూడా వినిపించట్లేదు. మీలో ఎంతమంది చూశారు ఇరుముడి సినిమాని? మీకేమనిపించింది? మీ యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండిందో ఖచ్చితంగా తెలియజేయండి.